సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటారా ఆఫ్టర్ ట్రీట్మెంట్? లైపోసక్షన్కి రెండే సైడ్ ఎఫెక్ట్స్ చెప్తామండి. ఒకటి, కొంచెం కాంటూర్, మనం అనుకున్న కాంటూర్, ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో 100 ml తీసాము, అవతల సైడ్ కూడా 100 ml తీస్తే రెండు సైడ్లు సేమ్ కాంటూర్ రాకపోవచ్చు. ఎందుకంటే మీకు సర్జరీ ముందు కూడా కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది. బాడీలో రెండు పార్ట్స్, రైట్ హాఫ్ లెఫ్ట్ హాఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి 100% నార్మల్ ఎవరికైనా. సో అలా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి చిన్న చిన్నవి. సెకండ్ థింగ్, లైపోసెక్షన్లో సీరోమాస్ ఆర్ హెమటోమాస్ అంటాం, బ్లడ్ కలెక్ట్ అవటం కానీ అందులో ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ అవటం అట్లాంటిది కొంచెం ఉంటుంది ఎవరికైనా. దాన్ని డ్రైన్ చేయొచ్చు కావలిస్తే, అంతే తప్ప దాంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లైపోసెక్షన్లో ఉండవండి. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చెప్తుంటారా, అరే మాకు తెలియక అక్కడికి వెళ్ళాము, అన్సర్టిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాము అని చెప్తుంటారా? లైపోసెక్షన్ కామన్గా చాలా మంది ట్రై చేస్తుంటారండి, చాలా మంది ఎఫెక్ట్ అవుతుంటారు వాటి వల్ల. లైపోసెక్షన్ అదే అండి, అంటే టెక్నికల్గా ఈజీ అనిపించవచ్చు అది, ఎందుకంటే ప్రొసీజర్ వైజ్ మేజర్ ఏదో అంటే కాంప్లెక్స్ ప్రొసీజర్ కాదు. అలా అని ఎవరు పడితే వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు కాంటూర్, ఇది నాకు మీకు చెప్పినట్టు కాంటూర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటిని కరెక్ట్ చేయడం కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది, ఎందుకంటే ఒకసారి లైపోసెక్షన్ చేసిన ఏరియాలో మళ్ళీ మనం వెళ్ళి లైపోసెక్షన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అందుకని ఆ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని ప్రిఫరబుల్లీ గెట్ ఇట్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ అని చెప్తాం ఎవరికైనా. నా దగ్గరికి వచ్చో అరోహాకు వచ్చో చేసుకోమని కాదు, ఎవరైనా మీకు దగ్గర ఉన్న వాళ్ళలో ఇఫ్ యూ ఫైండ్ సంబడీ హూస్ రియలీ క్వాలిఫైడ్ అండ్ డూయింగ్ గుడ్ జాబ్, యూ కెన్ గెట్ ఇట్ డన్. అసలు నాకు డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒక చిన్న మెడిసిన్ కావాలంటేనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలి కదా. సో ఒక బాడీని తీసుకెళ్ళి అలా పెడుతున్నారు అంటే అంటే జనాల్లో కూడా ఎందుకని అంత అవేర్నెస్ రావట్లేదు? ఇంకోటి, వాళ్ళు కూడా ఎలా డేర్ చేస్తున్నారు అలా పెట్టడానికి? అంటే ఒకటండి, ఇండియాలో అంత టైట్ రెగ్యులేషన్స్ లేవు, ఒకటి ప్రాబ్లం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ యాక్చువల్లీ. ప్రిస్క్రిప్షన్ ఒకటి ఏదో మెడిసిన్ కొనాలంటే 4 చోట్ల చూస్తారని. సింపుల్ ఏంటంటే మన ఇంట్లో ఒక ఏదైనా వస్తువు కొనాలంటే అమెజాన్లో 4 చోట్ల చూస్తారు. సో అలాంటప్పుడు మీ బాడీని తీసుకెళ్ళి ఒక చోట ప్రొసీజర్ చేయించుకునేటప్పుడు వై డోంట్ యూ రీసెర్చ్ మోర్ అని నా క్వశ్చన్. అండ్ మీకు ప్రాబ్లీ ఒక 20% 30% కాస్ట్ డిఫరెన్స్ వేరీ అవ్వచ్చు, కానీ మీకు ద క్వాలిటీ ఆఫ్ కేర్ యు ఆర్ గెటింగ్ ఆర్ ద సర్వీస్ యు ఆర్ గెటింగ్ ఆర్ ద సర్జరీ యు ఆర్ గెటింగ్ ఈజ్ సపోజ్ టు బి ద హైయెస్ట్ క్వాలిటీ. సో అలాంటప్పుడు అక్కడ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అనేది. రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ రిజల్ట్ కూడా మీకు తక్కువ వచ్చినప్పుడు మీరు స్పెండ్ చేసిన డబ్బులు వేస్టేగా.